మిజోరాం రాష్ట్రంలో అల్లం ఉత్పత్తి కోసం స్టేట్ గవర్నమెంట్ సపరేట్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది అనమాట. మార్కెట్ లింక్ కావచ్చు, ప్రొడక్షన్ డ్రైవ్స్ కావచ్చు, వాల్యూ ఎడిషన్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అల్లం ఉత్పత్తి కోసం చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా అక్కడ ప్రొడక్షన్ వైజ్ అంటే ఉత్పత్తి ప్రకారం నాణ్యత క్వాలిటీ వైజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఊతం ఇస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మిజోరాం రాష్ట్రంలో దాదాపు 3.38 లక్షల కేజీల జింజర్ ఉత్పత్తి అయింది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపు అల్లం పండించే రైతులకు అక్కడ 137 కోట్ల రూపాయలు ఇచ్చిందనమాట. అంతేకాదు అక్కడ వ్యవసాయం రైతుల కోసం స్టేట్ గవర్నమెంట్ మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం బనాకాయ్ అని చెప్పి రైతులకి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనమాట, స్పెషల్ సపోర్ట్ ఇస్తుంది. సో భారతదేశంలో జింజర్ ప్రొడక్షన్ అల్లం ప్రొడక్షన్లో మధ్యప్రదేశ్ టాప్ రాష్ట్రమైన మిజోరాం అల్లానికి ప్రత్యేకత ఉంది కాబట్టి నీతి ఆయోగ్ వాళ్ళు మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ప్రకటించారు. అంతేకాదు అక్కడ జింజర్ స్పెషల్, అక్కడ క్వాలిటీ స్పెషల్ అనమాట. అక్కడ ఎక్స్పోర్ట్ కూడా చాలా జరుగుతుందంట, జింజర్ ఎక్స్పోర్ట్. దీనికి సంబంధించి ప్రపంచంలోనే జింజర్ ప్రొడక్షన్లో ఇండియా టాప్. మనకు తెలుసు, మనం ఏది వండుకున్నా చాలాసార్లు రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో, వెజిటేరియన్ ఐటమ్స్లో జింజర్ యాడ్ చేస్తాం అనమాట. అంతేకాదు అల్లం టీ అని చెప్పి జింజర్తో టీ కూడా పెట్టుకుని తాగుతూ ఉంటాం. అటువంటి చక్కటి సువాసన గల టీ కూడా అల్లం టేస్ట్ సువాసన రెండు కూడా మిజోరాం స్టేట్ నుంచి వస్తాయంటే మనం మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఒప్పుకోక తప్పదు.